కేవీరావు గొంతు మీద కత్తిపెట్టి 2,000 కోట్ల విలువైన కాకినాడ సేజ్ భూములను 12 కోట్లకు, కాకినాడ సీపోర్ట్లో 2,689 కోట్ల విలువైన షేర్లను 494 కోట్లకి కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠ వారి వెనుక ఉన్న జగన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని, వాస్తవాలను బయటపెట్టాలని ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీ ఇల్లు అమ్మాలంటే, మీ ఇల్లు నా ఇల్లు ఎవరైనా ఇల్లు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా, కొనుక్కునేవాడు చెప్తాడా? నీ రేటుకి, నాకు నచ్చిన రేటుకి నా ఇల్లు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు, ఇష్టం లేకపోతే కొనవు, అంతే కదా. మీ ఇల్లు అమ్ముకుంటే ఎదుటాడు 5 రూపాయలు అంటే ఇచ్చేస్తావా? ₹1,00,00,000 ఇల్లున్నాయి ఇవి కదా. నా ఇల్లు విలువ ఇంత, ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం. ఈ రోజు నేను చెప్తున్నాను, కాకినాడ డీప్ సీ పోర్ట్ లో 41% అమ్మేదానికి అరబిందో వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు. అంటే వాడు ఏ రేట్ చెప్తే అదే, ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు, ఈడే వాడిని కన్సల్టెంట్ గా పెడతాడు. అరవిందో గాడు, వాడు షరత్ గాడు, వాడే రేట్ చెప్తాడు, ఈ రేటుకి అయితే మనం మీరు తీసుకోవచ్చు అని. ఎంత? 494 కోట్ల రూపాయలకి షేర్లు, టోటల్ షేర్స్ 41% షేర్స్ వచ్చి 494 crores కి వీళ్ళు ఫిక్స్ చేశారు. కేవీ రావు నా వల్ల కాదు, ఇది చాలా తక్కువ అన్నాడు. ఇస్తావా పోర్టు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. కత్తి గొంతు మీద పెట్టి 494 కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు, ప్రాఫిట్ లో ఉండే పోర్టు, విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు నేను అడుగుతున్నా, అసలు వాల్యుయేషన్ కూడా చూపిస్తాను నేను. మీరు ఆ షేర్ 494 కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో, ఎప్పుడు షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిపోయిందో, 1000 కోట్ల రూపాయలు వేసిన ఫైను, కట్టాల్సిన డబ్బులు 8 కోట్లు వెళ్ళిపోయింది. 1000 ఎక్కడ, 8 కోట్లు ఎక్కడ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కరెక్టా? అప్పటికి పీకేఎఫ్ శ్రీధరన్ సనాతనం ఎలా ఒప్పుకున్నారు అని మేము అడుగుతున్నాం కన్సల్టెంట్ ని. అసలు మెడ్రాస్ నుంచి కన్సల్టెంట్లు ఇక్కడికి రావడం ఏంది? ఆంధ్రాలో కన్సల్టెంట్లు లేరా? ఏపీ గవర్నమెంట్ ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయించలా? మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్లు లేరా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆడిటర్లు ఉన్నారా లేరా? ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెన్నై నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది? ఎందుకంటే విజయసాయి రెడ్డి చెన్నైలోనే అతను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా, పనికి మాలిన చార్టర్డ్ అకౌంటెంట్ గా అక్కడ ఉండేవాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు చెన్నై నుంచి చార్టర్డ్ అకౌంటెంట్లు తీసుకొని వస్తారు, ముంబై నుంచి తీసుకొని వస్తారు, కానీ ఆంధ్ర వాళ్ళని మాత్రం తీసుకోరారనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావుని. కాకినాడ సెజ్ 820 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? వాటా, కేవీ రావు వాటా దాంట్లో 48.74% లో ఆయనకి ఆల్మోస్ట్ 4011 ఎకరాలు కేవీఆర్ గ్రూప్ కి ఉంది. ఈ 4000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి 4000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. అంటే కాకినాడలో, కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి ఒక ఎకరా కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి ఒక ఎకరా దొరకద్దా? 29,000కి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే, పొడుగైతే కాదు, లావు అయితే కాదు, మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, ₹1,00,00,000 ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు ₹1,00,00,000 ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప ₹1,00,00,000 నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాద్ లో 1.5 ఎకరా ఇల్లుంది, 55,000 నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో.
మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం.